ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈ గ్రంథం యొక్క రచయిత యోహాను. క్రొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యంగా యోహాను అనే పేరును మనం వింటాం. మొట్టమొదటిగా యోహాను అనే పేరు బాప్తిస్మమిచ్చు యోహానుగా మనందరికీ తెలుసు. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు పేరు పెట్టి పిలిచి అపోస్తలులు అని పేరు పెట్టి వెంబడించమని పిలిచినటువంటి 12 ఆ సంఖ్యలో ఆ 12 మందిలో ఒక వ్యక్తి యోహాను. ఈ ఇద్దరు యోహానులు క్రొత్త నిబంధనలో మనకు బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తులు. అయితే ఈ యోహాను లేకపోతే ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన గ్రంథకర్త ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహానా లేక అపోస్తలుడిగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడా అనే ప్రశ్న మీ ముందుంటే చాలామందికి తెలిసినటువంటిది. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అని అంటే, యోహానే కానీ ఏ యోహానో తెలియదండి అని చెప్పవచ్చు. వాస్తవమే. ఎందుకంటే పేర్లు ఒకే పేర్లు అన్నిసార్లు కనిపిస్తూ ఉంటే కొద్ది కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. అయితే బాప్తిస్మమిచ్చు యోహాను ప్రారంభంలోనే శిరచ్ఛేదనం చేయబడ్డాడు కదా, కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్, అవకాశమే లేదు. ఇంకా ఆ తర్వాత 12 ఒకడైనటువంటి యోహాను ఈ ప్రకటన గ్రంథం యొక్క రచయిత అయి ఉన్నాడు చాలా ఖచ్చితంగా. ఎందుకు అనంటే, యేసు ప్రభు మరణించిన తర్వాత ఈ యోహాను ఒక బిషప్గా సంఘాన్ని నడిపించినటువంటి వాడు చరిత్ర తెలియచేస్తూ ఉంది. యేసు ప్రభుతో కలిసి నడిచినవాడు, యేసు ప్రభు మరణించిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న సంఖ్యలో ఉన్నటువంటి వాడు, ఆ తర్వాత యేసు ప్రభువును గూర్చి ఒక సువార్తను వ్రాసిన వాడు అపోస్తలుడైన యోహాను. కాబట్టి అపోస్తలుడైన యోహాను క్రొత్త నిబంధనలో 5 పుస్తకాలు రాయడం జరిగింది. ఎన్ని? 5. మొట్టమొదటిది సువార్త, యోహాను సువార్త, యోహాను వ్రాసిన సువార్త. 2, 3, 4 మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక. ఆ తర్వాత ఆఖరిది ప్రకటన గ్రంథం. ఈ 5 పుస్తకముల యొక్క రచయిత అపోస్తలుడైన యోహాను వ్రాసింది. అయితే ఈ 5 పుస్తకాల యొక్క సారాంశాన్ని గమనించినట్లయితే ప్రాముఖ్యంగా 4 పుస్తకాలలో మనం దేవుని యొక్క ప్రేమను చూడవచ్చు. యోహాను సువార్తలో దైవత్వంను గురించి రాస్తూ దేవుని ప్రేమను గురించి రాస్తాడు. అదేవిధంగా మొదటి యోహాను పత్రికలో దేవుని ప్రేమను గురించి రాస్తాడు. 2వ పత్రికలో చాలా ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఒక సమస్యను డీల్ చేస్తూ రాస్తాడు. అంటే తప్పుడు బోధలు వచ్చాయి, అందుకని సరిచేస్తూ రాస్తాడు. మొదటి యోహాను పత్రికలో ప్రేమతో పాటుగా ఈ రాంగ్ టీచింగ్స్ అనేవి సంఘంలోనికి వచ్చాయి, దాన్ని కూడా డీల్ చేస్తాడు. 2వ యోహాను పత్రికలో కూడా రాంగ్ టీచింగ్స్ని డీల్ చేస్తాడు. 3వ పత్రికలో సంఘంలో ఉన్నటువంటి సమస్యను డీల్ చేస్తున్నాడు. అది 3వ పత్రిక యొక్క లక్షణం. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి, తిరుగుబాటు చేస్తున్నటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ, అదేవిధంగా సంఘానికి సంఘ నియమాలకు లోబడి పరిచర్య చేస్తూ సహకరిస్తున్నటువంటి వారిని మెచ్చుకుంటూ పొగుడుతూ రాస్తున్నటువంటి పత్రికగా మనం 3వ పత్రికను చూడవచ్చు. అయితే ఈ ప్రకటన గ్రంథం మిగిలినటువంటి 4 పుస్తకాలకు చాలా వ్యత్యాసంగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటి అనంటే, ఇక్కడ దేవుని ప్రేమను గూర్చి కాక దేవుని రాకడను గూర్చినటువంటి సంగతులు వివరించబడ్డాయి. దేవుని రాకడను గూర్చినటువంటి సంఘటనలు వివరించబడినటువంటి పుస్తకం ప్రకటన గ్రంథం. బైబిల్ గ్రంథం అంతటిలో 2 ప్రధానమైనటువంటి గ్రంథాల్లో యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి చాలా కంపారిటివ్గా చదవడం జరుగుతుంది. వాటిలో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం నుంచి ఆఖరి అధ్యాయం వరకు రాకడను గుర్చినటువంటి సంగతులు.
ఆ తర్వాత ప్రకటన గ్రంథం అంతా కూడా దేవుని రాకడను గురించి, రెండవ రాకడను గురించినటువంటి సంఘటనలో. అందుకే ఈ రెండు పుస్తకాలను ఏమంటారంటే ఎస్కటలాజికల్ టీచింగ్స్ అని అంటారు. ఎస్కటలాజికల్ టీచింగ్స్ అంటే రెండవ రాకడను గూర్చినటువంటి సంగతులు వివరణ. ఎస్కటలాజికల్ టీచింగ్, రెండవ రాకడను గూర్చినటువంటి వివరణ. ఈ రెండు గ్రంథాలలో మనం చూడవచ్చు. అయితే మనం ఇప్పుడు ధ్యానించబోతున్నటువంటి వచనాలు యోహాను పత్మాసు దీవిలో ఉన్నప్పుడు తాను పొందుకున్నటువంటి ఒక ఆత్మీయ అనుభవం. 8వ వచనం నుండి 20వ వచనం వరకు గమనించినట్లయితే దేవుని యొక్క దివ్య దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు పత్మాసు దీవిలో. దేవుని యొక్క దివ్య దర్శనాన్ని చూస్తూ ఉన్నప్పుడు తాను ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు అనే విషయాల్ని గమనించినట్టయితే రెండు ప్రాముఖ్యమైన విషయాలు వచనాలు చూద్దాం. 9వ వచనం ఈ మాట రాయబడింది చూడండి. మీ సహోదరుడును యేసుని బట్టు కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తము పత్మాసు ద్వీపమున పరవాసి అయితిని. యోహాను ఎక్కడున్నాడు? ఈ అపోస్తుడైన యోహాను ఎక్కడున్నాడు అని అంటే పత్మాసు దీవిలో ఉన్నాడు. పత్మాసు అనేది ఆనాడు రోమా ప్రభుత్వం ఎవరికి శిక్ష విధించడానికి పత్మాసు అనే ప్రాంతానికి, ఐలాండ్కి పంపించేవారంటే చాలా క్రూరులు, హంతకులు, కఠినులు, అటువంటి స్వభావం కలిగిన వారికి అతి కఠినమైన శిక్ష వేసి పంపేటటువంటి స్థలం ఏది అని అంటే పత్మాసు. పత్మాసు ఎక్కడో గ్రామాలకు పట్టణాలకు వెలుపల ఎక్కడో ఉన్నది, ఎవరిని చూడటానికి అవకాశం లేదు. అది అంతా కూడా ఐసోలేటెడ్ ప్లేస్గా ఉంది. అక్కడికి ఆ పత్మాసులో వేయబడ్డారు అని అంటే, పత్మాసుకు పంపించబడ్డారు అని అంటే ఇంకా వ్యక్తి తిరిగి వచ్చే ఛాన్సే లేదు. అటువంటి శిక్షను కేవలం కఠినమైన, లేకపోతే ఆ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసిన వారు కావచ్చు, లేకపోతే కఠినులు కావచ్చు, లేకపోతే నరహంతకులు కావచ్చు, ఇటువంటి వారిని పంపి శిక్షించే స్థలం అది. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కూర్చుని మాట్లాడుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఎవరు అక్కడ ఉండరు. అది పత్మాసు ద్వీపం. ఆ పత్మాసు ద్వీపంలో నేను ఉన్నాను అని సెలవిస్తున్నాడు. ఎందుకున్నాడు? ఏ కారణాన్ని బట్టి ఉన్నాడు? ఆ పత్మాసు దీవిలో ఏ కారణాన్ని బట్టి ఉన్నాడు? ఇక్కడ తానే రాస్తున్నాడు ఆ మాటలన్నీ కూడా. చూడండి ఏమంటున్నాడు. యేసుని బట్టు కలుగు శ్రమలోను రాజ్యములోను సహవాసములోను పాలువాడనైన యోహానను నేను, గమనించండి ఇక్కడ నుంచి, దేవుని వాక్యము నిమిత్తమును, రెండవది యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరివాసి. నాకు ఎందుకు పంపించారు, నన్ను పద్మాసులు ఎందుకు పడేశారు అని అంటే రెండు కారణాలు. సోదరులారా జాగ్రత్త వినండి. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను. రెండవది దేవుని గూర్చిన సాక్ష్యము నిమిత్తము నేను ఇక్కడ ఉన్నాను. దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను, ప్రజలు హృదయాలు మారుతున్నాయి. దేవుని వార్తను ప్రకటిస్తున్నాను, అనేకులు ఆయన వైపు తిరుగుతున్నారు. ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఆ సాక్ష్యము గిట్టని వారు, యేసు పేరును గిట్టని వారు నా మీద కక్షగట్టి ఏం చేశారు అని అంటే పద్మాసు ద్వీపంలో నన్ను పడేశారు. పేతురు కూడా మొదటి పేతురు పత్రికలో అంటాడు, నేను సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను అని అంటాడు. ఎందుకు? సువార్త విషయమై దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు నేడే కాదు, నాడు కూడా, మొదటి శతాబ్దము ప్రారంభం నుంచి కూడా ఎప్పుడు సువార్తకు ఆటంకం కలుగుతూనే వచ్చింది. సువార్తకు వ్యతిరేకంగా నిలుస్తూనే వచ్చారు. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ద్వేషాన్ని వెళ్ళగక్కుతూనే వచ్చారు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆపడానికి ప్రయత్నం చేస్తూనే వచ్చారు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అన్యాయముగా చెరసాలలో వేయబడ్డారు. అవునా? అపోస్తల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 4వ అధ్యాయము మీరు చదివితే గనక అపోస్తలులు
చెరసాలలో వేయబడిన సందర్భం అక్కడే ప్రారంభమైంది. ఎందుకు? కారణం ఒకటే, వీరు యేసును గురించి బోధిస్తున్నారు. నజరేయుడైన యేసును గురించి బోధిస్తున్నప్పుడు ఒకటి కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, వేలాదిగా ప్రజలు ఆ మార్గాన్ని వెళుతున్నారు. యేసు ప్రభుని తెలుసుకుంటున్నారు, బాప్తిస్మాలు పొందుతున్నారు. వారందరూ కూడా జీవితాలు యేసు వైపు యేసు 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 అనే మాట ప్రారంభమైంది. ఇది తట్టుకోలేనటువంటి ఆనాడు ఆ ప్రభుత్వం, రోమా ప్రభుత్వం, అప్పటి నుంచి ఇటువంటి నిర్ణయాలు చేయడం అనేది జరిగింది. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటి అనంటే, నాటికి నేటికి సువార్తను ప్రకటించడానికి ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయి, కానీ ఎక్కడ ఎప్పుడు కూడా సువార్త ప్రకటన ఆగలేదు. దేవునికి స్తోత్రం. చరిత్ర తెలియచేసే సత్యం, ఈ వాక్యములో, ఈ ప్రభువులో శక్తి లేకపోతే, ఈ ప్రభువు నిజమైన వాడు కాకపోతే ఎప్పుడో ఈ యొక్క సువార్త ప్రకటన, యేసును గూర్చిన బోధ ఎప్పుడో ఆగిపోయేది ఖచ్చితంగా. కారణం, బలము లేకపోతే ఎందుకు కొనసాగుతుంది? ఆయన ఈ లోకానికి వచ్చిన రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షకుడు నిజమైన వాడై ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆయనను గూర్చినటువంటి ప్రకటన అది మరింతగా నూతన శక్తిని, నూతన బలమును పొందుకుంటూ, నూతన దర్శనాలతో, నూతన ఆలోచనలతో సువార్త ప్రకటన సాగుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు 21st సెంచరీలో ఉన్న మొదటి శతాబ్దంలో ప్రారంభమైన విషపు చూపు, మొదటి శతాబ్దంలో ప్రారంభమైన కఠిన నిర్ణయాలు, నేటికి ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజులు మారారు, రాజ్యాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు. కానీ ఎక్కడా కూడా సువార్త ప్రకటన ఆపినటువంటి సందర్భాలు, కంప్లీట్గా నిలువరించిన సందర్భాలు మనం చూడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితిలో యోహాను భక్తుడు ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో యోహాను ఎవరి నిమిత్తం ఉన్నాడు? దేవుని వాక్యము నిమిత్తమును, ఆయన గూర్చిన సాక్ష్యము విషయమై ఎక్కడున్నాడంట? పద్మాసు దీవిలో ఉన్నాడు. పద్మాసు దీవిలో ఒంటరిగా ఉన్నాడు అనేది రోమియా ఆలోచన. పద్మాసు దీవిలో వీడు చస్తాడు, మాట్లాడడానికి ఎవరు ఉండరు యోహానుకి. యోహాను చావు అతి భయంకరంగా ఉంటుంది అని రోమా ప్రభుత్వం యొక్క ఆలోచన. కానీ ఒంటరిగా ఉన్నటువంటి ఆ యోహానును దర్శించిన ఆ దర్శనము గొప్పదిగా ఉన్నది. ఒంటరే, సమాజానికి దూరంగా ఉన్నాడు, శిక్షలో ఉన్నాడు. అది స్వార్థ విషయమైన శిక్షలో ఉన్నాడు, కానీ తప్పు చేసే శిక్షలో కాదు. అటువంటి శిక్షలో ఉన్నటువంటి ఈ యోహాను జీవితాన్ని ప్రత్యేకంగా దేవాతి దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, ప్రత్యేకంగా దర్శిస్తూ ఉన్నాడు. ఆ దర్శనము యొక్క వివరణ అంతా కూడా 10వ వచనం నుండి 16వ వచనం వరకు వ్రాయబడింది. ప్రభు దినమందు ఆత్మవసరుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మోర్ణ, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములుగా పంపమని చెప్పుడు నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిములో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము. ఆమేన్. చూడండి, ఆయనను గూర్చినటువంటి వివరణ ఇలా అని చెప్పడానికి అర్థం కాక పోల్చి చెప్తూ ఉన్నాడు. చదివినటువంటి 11వ వచనం నుండి 16వ వచనం వరకు గమనించినట్లయితే పోలికతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే ఒక అద్భుతమైన విషయం. ఒంటరిగా ఉన్నటువంటి యోహానుకు
దేవాతి దేవుడు తన దివ్య దర్శనాన్ని చూపించాడు. ఒంటరిగా ఉన్నటువంటి యోహానుకు దేవాతి దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆ దర్శన భాగ్యం నుండి ఒక రాబో సంగతులను గూర్చిన విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో వాడుకుంటాడు. గమనించండి, అబ్రహామును దర్శించినప్పుడు, అబ్రహామును పిలిచినప్పుడు వాడుకున్న దానికిని, మోషేని పిలిచినప్పుడు మోషేని వాడుకున్న విధానానికి, న్యాయాధిపతులను పిలిచి న్యాయాధిపతులుగా నిలవబెట్టి వాడుకున్న విధానానికి, ప్రవక్తలను పిలిచి దర్శన రీతిగా మాట్లాడుతూ వాక్కు ప్రత్యక్షం చేస్తూ వారిని వాడుకున్న విధానానికి, 12 మందిని పేరు పెట్టి పిలిచి వారిని వాడుకున్న విధానానికి, యోహానుకు ప్రత్యేకమైన దర్శనముతో తన వాక్కుతో మాట్లాడుతూ తన స్వరాన్ని వినిపించి ఆయన చేయబోతున్నటువంటి కార్యానికి, వీటన్నిటిని మనం గమనించినట్లయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణములో వాడుకుంటాడు. ఆమేన్. గమనించండి, పౌలుని పిలిచినప్పుడు తాను పొందుకున్న దర్శనం, ఆ పొందుకున్న దర్శనము తర్వాత అతను వాడబడినటువంటి రీతి ఎంత వ్యత్యాసం కదా. అంటే ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఆయా పరిధులలో, ఆయా స్థలాలలో, ఆయా ప్రజల కొరకు దేవుడు వాడుకుంటాడు. సౌలును పౌలుగా అనే మాట సరైంది కాదు, కానీ సౌలు పౌలు అని పిలువబడ్డాడు అని రాయబడింది. దేవుడు మార్చల, సౌలు పేరును పౌలు అని మార్చల, పిలువబడ్డాడు. అంటే ఈ పౌలు దేవుని యొక్క దర్శనమును పొందుకున్న తర్వాత ఆ దర్శన ప్రభావములో ఆయన చూచిన రీతి అపోస్తలుల 9వ అధ్యాయంలోని 21వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. నేను ఆ స్వరాన్ని విన్నాను అని చెప్పినటువంటి ఆ మాట, పౌలు భక్తుడు తాను చూచిన ఆ దర్శనం, తాను విన్నటువంటి ఆ స్వరం ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా శ్రమైన, కరువైన, ఖడ్గమైన, తన జీవితంలో ఉపద్రవాలు ఎన్నో ఎదురైనా, ఆటుపోట్లు ఎన్నో ఎదురైనా ఎక్కడ వెనకడుగు వేయకుండా నడిపించినది ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం దేవుని దర్శనము, దేవుని స్వరము మాత్రమే. హల్లెలూయా. గమనించండి, ఆ స్వరమే లేకపోతే ఆ స్వార్థ ప్రకటనకు అంత త్యాగం, అంతగా రోషంతో ముందుకు వెళ్ళే అవసరమే ఉండదు. ఆ స్వరము యొక్క ప్రభావం, ఆ దర్శనం యొక్క ప్రభావం, వాస్తవము అనేది పౌలు తన జీవితంలో స్పష్టంగా చూచాడు. కాబట్టి ఇది ఎవరో చెబితే వచ్చిన భారం కాదు, ఎవరో చెబితే వెళ్ళి ప్రకటిస్తున్న కాదు. ఈ ప్రకటన అంతా కూడా చూచిన అనుభవం బట్టి, విన్న స్వరాన్ని బట్టి, కలిగిన దర్శనాన్ని బట్టి, ఆ దర్శనము, ఆ స్వరము ఎక్కడా కూడా ఆపలేదు. సౌలు అద్భుతంగా దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక సంఘాలను స్థాపించాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, అటువంటి ఒక అనుభవం పౌలు మరణించిన తర్వాత, అనేక సంవత్సరాల తర్వాత, మొదటి శతాబ్దపు ఆఖరిలో 98 ఆ సమయంలో యోహాను భక్తుడు పద్మాసు దీవిలో ఈ దర్శనాన్ని పొందుకుంటున్నాడు. అప్పటి వరకు యేసుతో ఉన్నవాడు, యేసు దగ్గరగా నడిచినవాడు, యేసుతో నడిచినవాడు, యేసు క్రీస్తు యొక్క శిలువ దగ్గర సమీపముగా ఉన్నవాడు, ఆయనను గూర్చినటువంటి దైవత్వాన్ని గూర్చి ఎంతో చక్కగా వివరించిన వాడు. ఆ యోహాను దేవుని యొక్క దివ్య దర్శనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక మాట అంటున్నాడు, నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద. ఇది యోహాను యొక్క అనుభవం. ఎందుకు? అది సాధారణమైన దర్శనం కాదు, అది సాధారణమైన దర్శనం కాదు. అసాధారణమైనటువంటి ఆ గొప్ప దర్శనాన్ని యోహాను చూచినప్పుడు, చచ్చిన వాని వలె నేను పడ్డాను, చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద నేను పడ్డాను అని రాయటంలో దేవుడు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మాటలకు వర్ణనకు అందనివాడు, ఆయన తేజస్సు వర్ణించటానికి మాటలు చాలవు అన్నది ఎంతో అద్భుతంగా ఇక్కడ తెలియచేయబడుతున్న విషయం. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, అదే రకమైనటువంటి దర్శనాలు మనకు కావాలి అనే ఆశ ఉండొచ్చేమో, కానీ అదే రీతిలో దేవా నన్ను దర్శించు అని అడగొద్దు. నీవు ఆశించిన రీతిలో నన్ను దర్శించు అని ఎదురు చూడాలి. దేవుడు ఆశించిన రీతుల్లో మనం దర్శిస్తే ఆ దర్శన ప్రభావము మన జీవితాలలో, మన హృదయాలలో చెరగని ముద్రగా ఉంటుంది. కొంతమంది చెప్పేటటువంటి మాట, సాక్ష్యం ఏంటి అని అంటే,
నిన్నటి దినం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాను. ఆకాశం నుండి ఒక వెలుగు చిన్నగా ప్రారంభమై ఈ స్థలంలోనికి దిగుతూ ఉన్నప్పుడు అది గొప్ప ప్రకాశముతో కిందకి వస్తూ ఉంది. ఈ స్థలమంతా వెలుగుతో నింపబడి ఉంది. ఆ యొక్క దర్శనాన్ని చూస్తున్నంతసేపు కూడా నేను మైమరిచిపోయిన వ్యక్తిగా ఉన్నాను. ఆ దర్శనాన్ని చూస్తున్నంతసేపు నాకు దుఃఖం ఆగలేదు. ఆ దర్శనాన్ని చూస్తున్నంతసేపు ఆ వెలుగు ప్రభావం ఈ స్థలములో సంచరిస్తూ బహుబలంగా ప్రకాశిస్తూ మునిపెన్నడూ చూడనటువంటి ఆ ప్రకాశాన్ని, ఆ వెలుగును చూస్తున్నంతసేపు నేను ఆత్మలో ఎంతో ఆనందించాను. నా జీవితంలో ఈ యొక్క దర్శన భాగ్యం మొట్టమొదటిసారి నేను పొందుకున్నాను. దేవుని యొక్క వెలుగును చూడడానికి అల్పుడనైన నాకు దేవుడు ఒక గొప్ప ధన్యతనిచ్చాడు అని వారు చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలలో నుండి వారి దుఃఖం బయటకు వస్తున్నప్పుడు అనిపిస్తుంది, చెరగని ముద్ర పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలలో పెట్టాడా. హల్లెలూయా. ఇది ఒక్కసారి జరిగినటువంటి అనుభవం కాదు, ఇది ఒక్కసారికి సంబంధించిన సాక్ష్యం కాదు. నేను చెప్తుంది 4-5 ఉన్న సమయం దగ్గర నుంచి, ఆ దినం నుంచి వస్తున్నటువంటి వారి నుంచి నేను విన్నటువంటి సాక్ష్యం, పలుమార్లు వింటూ ఉన్నటువంటి సాక్ష్యం, ఆ దేవుని వెలుగును నేను చూశాను. హల్లెలూయా. మరి కొంతమంది చెప్పేటటువంటి సాక్ష్యాలు చెప్తాను. ఇంకొక వ్యక్తి చెప్పినటువంటి సాక్ష్యం, ఆరాధన నడిపిస్తున్నప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు ఈ స్థలము నుంచి ఒక గొప్ప వెలుగు ప్రతి ఒక్కరి మీద వాలటం, ఈ స్థలము నుంచి అగ్ని కణాలు ప్రతి ఒక్కరి మీదకు పంపబడడం, ఆ అగ్ని కణాలు ప్రతి ఒక్కరి మీదకు వెళ్ళి ఆనాడు అపోస్తుల కార్యములో వారి మీద వ్రాలగా అని ఉంది చూసారా, అటువంటి దర్శనాన్ని నేను చూచాను అని చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి నేను అంటాను, నువ్వు ఎంత ధన్యుడవు. కారణం ఏంటి అని అంటే, నీవు ఒక ప్రత్యేకమైన దేవుని దర్శనాన్ని చూచావు. దేవుడు నీకు ఆ భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆనాడు యోహాను పొందుకున్నటువంటి దర్శనం, ఆనాడు యోహాను ప్రభువును చూచినటువంటి రీతి ఒక విధానంలో ఉంటే, నేటికి ఆయన తన యొక్క దర్శనమును ఆయా కోణాలలో ఆయా విధాలుగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ, యోహాను ఎలా అయితే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడ్డాడో, ఈ దర్శనాలను చూస్తూ ఉన్నప్పుడు, దర్శనం అని ఎందుకు అంటున్నారంటే, వీరు నిద్రలో లేరు, ఇక్కడ వీరు ఆరాధనలో ఉన్నారు, స్పృహలో ఉన్నారు, ఉనికిలో ఉన్నారు. కళ్ళు మూసుకుని దేవా అని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ మహాదేవుని యొక్క ప్రసన్నత, ఆ మహాదేవుని యొక్క కృప వారి ఎడల ప్రత్యేకంగా ఆ దినము వారికి ప్రత్యక్షమైనటువంటి ఆ సమయం వారి జీవితంలో వణుకును, వారి జీవితాల్లో గూస్పంపుని తెచ్చేటటువంటి, వారి జీవితంలో మరి ఎన్నటికీ మరిచిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇచ్చింది ఆ దేవుని కృప. హల్లెలూయా. ఇలా ఎన్నని చెప్పాలి. అందుకే నేను చాలాసార్లు అంటాను, మీరు నాతో చెప్పడం కాదు, ధైర్యం చేసి నిలిచి సాక్ష్యం చెప్తే ఇంకా అనేకులకు తెలుస్తుందని చెప్తాను. ధైర్యం కొంతమంది చాలదు కాబట్టి అలా చెప్పి ఊరుకుంటారు నాతో, కానీ ఆ మాటలన్నీ నా హృదయంలో నేను భద్రపరుచుకుంటున్నాను. కారణం ఏంటో తెలుసా? నేను నిలిచిన ఈ స్థలం, నన్ను నిలవబెట్టిన ప్రభు ఈ స్థలములో ఆయన సంచరించుచున్నాడు అనేది. హల్లెలూయా. పిలిచినవాడు, నిలవబెట్టినవాడు ఈ స్థలములో ఉన్నాడు. ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన తన దివ్య దర్శనాన్ని కనబరుస్తూ ఉన్నాడు. ఆత్మీయ నేత్రాలు తెరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత ఆనాటికే పరిమితం చేయలేదు, నేటికి నన్ను ప్రత్యక్షపరుచుకుంటాను అండు. ఆయా హృదయాలను తాకుతూ ఆ దివ్య దర్శనాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు, ఆ వెలుగును చూపిస్తున్నప్పుడు, అగ్నిని చూపిస్తూ ఉన్నప్పుడు నేను అనుకుంటాను ప్రతిసారి, ప్రభువా ఈ స్థలంలోనికి కూడా నీవు వచ్చావు. ఆమేన్. ఈ స్థలంలోనికి కూడా నువ్వు వచ్చావు. ఈ స్థలం అని ఎందుకు అంటున్నాను అని అంటే, ఈ పలు స్థలాల్లో మారుతూ ఇక్కడికి వచ్చాం. ప్రతి చోట కూడా ఎక్కడ 2-3 ఉండి ఆరాధిస్తున్నామో అక్కడ ఆయన ఉండి తన దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఈరోజు నా జీవితంలో కూడా అది సాధ్యమవుతుందా? నేను కూడా అటువంటి అనుభవాన్ని పొందుకోగలుగుతానా? నాకు కూడా ధన్యత దొరుకుతుందా అంటే ఎందుకు కాదు? నువ్వు సిద్ధపడిన హృదయంతో, సిద్ధపాటు కలిగిన హృదయంతో,
పరిపూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో పాటలు పాడుతున్న సమయంలో అటు ఇటు చూస్తూ కాదు, ఆరాధన చేస్తున్న సమయంలో అటు ఇటు చూస్తూ కాదు, కానీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి, ప్రేమించాలి అని చెప్పబడినటువంటి మాటను నువ్వు నిర్లక్ష్యం చేయకుండా సిద్ధపాటు కలిగిన హృదయముతో నీ హృదయాన్ని నీ చేతుల్లో ప్రభు వైపుకెత్తి, లార్డ్ విజిట్ మీ టుడే. ఈ స్థలము కాలక్షేప స్థలం కాదు, ఈ స్థలం టైంపాస్ స్థలం కాదు, ఈ స్థలము దేవుడు దర్శించే స్థలమై ఉన్నది. ఈ స్థలము దేవుని ప్రభావముతో నిండిన స్థలమై ఉంది. ఈ స్థలము దేవుని మహిమతో నింపబడిన స్థలమై ఉంది. ఈ స్థలము దేవుని అగ్నితో నింపబడిన స్థలమై ఉంది. ఈ స్థలము దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడిన స్థలమై ఉన్నది. ఈ స్థలము హృదయాలను మార్చే స్థలమై ఉన్నది. ఈ స్థలము జీవ జల నదిని ప్రవహించే స్థలమై ఉన్నది. ఈ స్థలము జీవాహారమైన దేవాతి దేవుడే కదిలే స్థలమై ఉన్నది. యాంత్రికంగా కాలక్షేపంగా నువ్వు కూర్చుని సరదాగా ఉండడానికి స్థలం కాదు. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభుడైన దేవాతి దేవుడే అడుగు పెడుతున్న స్థలమై ఉన్నది. హల్లెలూయా. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభుడైన దేవాతి దేవుడే అడుగు పెట్టి సంచరించు స్థలమై ఉన్నది. తన దర్శనమును చూపించే స్థలమై ఉన్నది. ఆమేన్. ఈ స్థలము నుండి వెళ్ళినప్పుడు ఒక నూతన ఆలోచనతో, ఈ స్థలం నుంచి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలి అని అంటే ఆ మహాదేవుని దివ్య దర్శనాన్ని పొందుకున్న వ్యక్తిగా ఈ స్థలం నుంచి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అబ్రహాముకు ఒక సాక్ష్యం ఉంది. అబ్రహాము ఒక సాక్ష్యం చెప్పగలడు, ప్రవక్తలు ఒక సాక్ష్యాన్ని చెప్పగలరు, అపోస్తలుల సాక్ష్యం చెప్పగలరు, పౌలు ఒక సాక్ష్యాన్ని చెప్పగలడు, యోహాను ఒక సాక్ష్యాన్ని చెప్పగలడు. ఆ మహాదేవుని స్వరాన్ని విన్నాము అని, ఆ మహాదేవుని యొక్క ప్రసన్నతను చూచాము. ఆయన పోలి ఆయనను వర్ణించడానికి మాటలు రాక ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు పోలికతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ వర్ణన ఉంది. యోహానుకు ఒక సాక్ష్యం ఉంది, అది చెరగని ముద్ర. చెరగని ముద్ర. ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి ఒక గొప్ప ముద్ర నువ్వు కలిగి ఉండాలి. అటువంటి గొప్ప అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. బ్రతికినంత కాలము నీవు ఎందరితో మాట్లాడవలసి ఉంటుందో దేవుని కృపను గూర్చి, ఆయన దివ్య దర్శనమును గూర్చి నువ్వు మాట్లాడాలి. నీ బిడలకు నీ అనుభవము షేర్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బిడలకు ఈ సాక్ష్యం షేర్ అవ్వాలి, ఈ దర్శనం షేర్ అవ్వాలి, ప్రకటించబడాలి, వారికి తెలియాలి. generations, your next generations, your offspring should know the way that the Lord met you, spoke to you, the way that the Lord spoke to you, the way that the Lord visited you. అటువంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండాలి. యాంత్రికంగా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం కాదు. సౌలు చెప్పినట్లుగా నేను స్వరాన్ని విన్నాను, చూచానని చెప్పాలి. యోహాను చెప్తున్నట్లుగా ఆ దేవుని స్వరూపమును గురించి వర్ణిస్తూ చూచినప్పుడు నాలో జీవం చచ్చిపోయింది. అంతటి గొప్ప మహాదేవుని చూచాను. ఈరోజు నీ అనుభవం ఏది? ఈరోజు నీ దేవుని గురించి ఏ అనుభవాన్ని నువ్వు చెప్పగలుగుతావు? సిద్ధపాటు కలిగిన హృదయంతో నువ్వు దేవుని సన్నిధికి రాగలిగితే బలమైన దేవుని దివ్య దర్శనాన్ని పొందుకుని ఈ స్థలం నుంచి వెళతావు. బలమైన దేవుని దివ్య దర్శనాన్ని పొందుకుని స్థలం నుంచి వెళతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పరిచర్య ఈ సంవత్సరాలన్నింటిలో నేను అనేక సార్లు వింటూ వచ్చినటువంటి మాట, ఈరోజు దేవుని ప్రసన్నతను నేను చూచాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీకు కూడా ఆయన అనుగ్రహించే భాగ్యమై ఉన్నది. ఆమేన్. గమనించు, యోహాను పత్మాసులో ఒంటరే, కానీ ఒంటరిగా ఉన్న పత్మాసులోనికి, ఒంటరిగా ఉన్న యోహాను దగ్గరకు ఆ పత్మాసులోనికి దిగి వచ్చిన దేవుడు చస్తాడు అని అనుకున్నారు. స్వార్థ ప్రకటించబడడం ఆగిపోతుంది అని అనుకుంది రోమా ప్రభుత్వం. కానీ దేవుని ప్రజలు ఆయన రాకడను గూర్చినటువంటి సంగతులు
బయలుపరచటానికి దేవుడు ఆ స్థలములోనికి దిగి వచ్చిన స్థలము పద్మాసు ద్వీపం. ఆమేన్. జరగబో సంగతులను గూర్చి, రాబో సంగతులను గూర్చి, ఆయన రాకడను గూర్చి సుస్పష్టంగా చూపించి వినిపించినటువంటి స్థలం పద్మాసు స్థలం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితాలలో పద్మాసు అనుభవం కావాలి. పద్మాసు అనుభవం కావాలి. పద్మాసు అనుభవం, దేవుని చూచిన అనుభవం, దేవుని స్వరాన్ని విన్న అనుభవం. ఆమేన్. దేవుని చూచిన అనుభవం, దేవుని స్వరాన్ని విన్న అనుభవం, తదుపరి ఆయన చూపించిన సంగతులను ప్రకటించే అనుభవం పద్మాసు అనుభవం. హల్లెలూయా. ఎప్పుడైతే అలా చచ్చిన వాని వలె పడి ఉన్నాడో ఏమంటున్నాడు 17వ వచనంలో, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా అన్నాడు, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళము లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దేవుని వాక్కు యోహాను పొందుకుంటూ ఉన్నాడు. నువ్వు చూచిన వాడిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటన్నిటిని నువ్వు ఏం చేయాలంట? వ్రాయాలి. ఆమేన్. అండర్లైన్ చేసుకోనమాట. వ్రాయము. తన దర్శనాన్ని చూపించిన దేవాతి దేవుడు ఒక పని పెడుతున్నాడు. నువ్వు అక్కడ నుంచి వేరయ్యావు, కానీ నీ ముందు ఒక పని పెడుతున్నాను. నువ్వు చూచినవి విన్నది అంతా కూడా గ్రంథస్థం చేయి. ఆమేన్. సువార్త ప్రకటించిన దానికంటే ఇంకా అత్యధికమైన సంతోషముతో తాను చూచుచున్న ప్రతి దానిని రాస్తూ వచ్చాడు, విన్న ప్రతి దానిని రాస్తూ వచ్చాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితాలలో ఏ పరిస్థితి యాక్సిడెంటల్గా విడుదల చేయడు. దేవుడు మన జీవితాలలో ఏ పరిస్థితిని యాక్సిడెంటల్గా కాదు. దేవుడు తన ఉద్దేశములో నుండే మనల్ని అనుమతిస్తాడు. నమ్మిన వారు చెప్పండి. ఆయన ఒక పరిస్థితి అనుమతించాడు అని అంటే అక్కడ మనకు ఏదో బోధించబోతున్నాడు. ఆ పరిస్థితిలో మనని అక్కడ ఉంచాడు అని అంటే అక్కడ ఏదో మనతో మాట్లాడబోతున్నాడు. అది నిన్ను కష్టపెట్టడానికి కాదు, నిన్ను ఒంటరిని చేయడానికి కాదు, నువ్వు కృంగిపోవడానికి కాదు, కానీ ఆయన ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని ఇవ్వడానికి, ఒక ప్రత్యేకమైన కాల్ని ఇవ్వడానికి, విజన్ ఇవ్వడానికి, తన హృదయాన్ని నీతో పంచుకోవడానికి నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. సో ఆ పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు. ఎందుకు నాకు ఇలా ఎదురైంది అని. ఈ పరిస్థితిలో నువ్వు నాకు ఏం నేర్పించబోతున్నావు ప్రభువా? ఈ పరిస్థితిలో నువ్వు నాతో ఏం మాట్లాడబోతున్నావు ప్రభువా? నన్ను ఈ ప్రత్యేకమైన పరిస్థితి ఎందుకు అప్పగించావు ప్రభువా? అయ్యా, నేను తెలుసుకోవాలి, నాతో మాట్లాడు. ఈ పరిస్థితిలో నన్ను ఉంచావు అని అంటే అది కేవలం నీ ఉద్దేశమైందే. నీ ఉద్దేశమై ఉన్నది కాబట్టే నా జీవితంలో అనుమతించావు అని ఎప్పుడైతే నువ్వు నేర్చుకోగలుగుతావో, తెలుసుకోగలుగుతావో, ఖచ్చితంగా ఆయన ఉద్దేశము నీకు బయలుపరచబడుతుంది. యోహాను యాక్సిడెంటల్గా కాదు అక్కడ వేయబడింది. దేవుడు ప్రత్యేకంగా యోహాను దర్శించడానికి సమాజానికి దూరంగా పెట్టి తన యొక్క రాకడ సంగతులను గురించి ప్రతిదీ చూపిస్తూ వినిపిస్తూ వచ్చాడా. హల్లెలూయా. ఈరోజు ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరూ గమనించండి. దేవుడు నీ జీవితంలో అనుమతిస్తున్నది ఏది కూడా నీకు కష్టాన్ని కలిగించడానికి కాదు, తనను తాను నీకు ప్రత్యేకంగా బయలుపరచుకోవడానికి. నమ్మితేనే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభుతో చెప్పు, లార్డ్ ఐ యాక్సెప్ట్. ప్రభు, నేను అంగీకరిస్తున్నాను. నువ్వు నా జీవితంలో అనుమతించిన ఈ పరిస్థితి దేవ అంగీకరిస్తున్నాను. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా నేను నిన్ను చూడాలి, నీ స్వరాన్ని వినాలి అని ఎదురు చూడ. దేవుడు నీకు అనుమతించినటువంటి ఆ సమయం, ఈ సందర్భం నీకు ఒక నూతన పాఠాన్ని నేర్పిస్తుంది, నూతన విశ్వాసాన్ని నేర్పిస్తుంది, నిరీక్షణను నేర్పిస్తుంది. గొప్ప ఆత్మీయ అనుభవాలలో నీవు నేర్చుకోవడానికి సహాయం చేస్తుంది. యోహాను వంటి అనుభవం మన జీవితాలలో మరి ఎక్కువ లోతైన అనుభవాల్లో నుంచి నడిపించే వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక కళ,
ఎంతసేపో తెలియదు కానీ నేను ఎక్కువసేపు ప్రభు నాకు ఒక కళ చూపిస్తూ ఉన్నాడు. ఒక కళ మెలకు వస్తుంది, మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నాను, అదే కళ కంటిన్యూ అవుతుంది. ఒక స్వరం, ఆ స్వరము ఎంత ప్రత్యేకత. ప్రభు నన్ను ఒక గ్రామానికి తీసుకుని వెళ్ళాడు. ఆ గ్రామంలో తిరుగుతూ ఉన్నాను. ఆ కళలో తిరుగుతూ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి నేను అడిగినటువంటి మాట, ఈ ఊరి పేరు నేను మర్చిపోయానండి, చెప్పండి అని అంటే అక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు, పెద్ద బెంగినిపాలెం అనే మాట చెప్పాడు. ఆ ఊరు బయట నుంచి వచ్చాను, తార్ రోడ్డు ఉంది, ఆ పక్కన పెద్ద కెనాల్ ఉంది. సంఘంలో ఉన్నటువంటి కొంతమంది అక్కడ నాతో ఉన్నారు. మంచి వర్షం ఉంది, అక్కడ మంచి వర్షం పడింది. అక్కడే కూర్చుని భోంచేసాం. ఆ తర్వాత అందరూ డిస్పర్స్ అయ్యారు. నేను ఒక్కడనే మరలా ఆ ఊరిలోనికి వెళుతూ ఉన్నప్పుడు నా ఇరువైపులా ఉన్నటువంటి షాప్స్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. లేచి వెంటనే చిన్న ప్రార్థన చేసుకుని ఆ పేరు మర్చిపోలేదు. నేను వెంటనే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఈ పేరు ఎక్కడుంది అని సెర్చ్ చేశాను. చాలాసేపు కనిపించలే. తర్వాత నా భార్యతో చెప్పాను, ఇలా పేరు వినిపించింది. ఇలా ఆ ప్రాంతాన్ని దేవుడు చూపించాడు. చాలాసేపు సంచరిస్తూ ఉన్నాను, వెళుతూ ఉన్నాను. ఆ తర్వాత మరలా ఒక దైవజనుడితో మాట్లాడి, నా స్పిరిచువల్ మెంటర్తో మాట్లాడి, మరలా ప్రభువా నేను విన్నది తప్ప నా కన్ఫ్యూజన్ ఉంది, ఇప్పుడు అది ఎక్కడుంది అని మరలా ప్రభువా దీని గురించి నాకు తెలియాలి అని మరలా సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ప్రార్థనాపూర్వకంగా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక చక్కటి డిస్క్రిప్షన్ వచ్చింది. దాని పేరు ఇంకొక రకంగా కూడా పిలువబడుతుంది, పెద్దపాలెం అని. ఇది అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఉంది అని ఒక చిన్న అంశాన్ని ఇచ్చినప్పుడు అనుకున్నాను, నేను విన్న స్వరం, ప్రభు నన్ను నడిపించిన ఆ ప్రాంతం ఉనికిలో ఉన్నది. హల్లెలూయా, ఉనికిలో ఉన్నది. నేను నా స్పిరిచువల్ మెంటర్తో మాట్లాడుతూ చెప్పాను, పోయిన సంవత్సరం మే మాసంలోనే దేవుడు మరొక ప్రాంతాన్ని గురించి ఆయన నాతో మాట్లాడాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నాను, కానీ వెళ్ళలేకపోతున్నాను సంవత్సరం నుంచి. ఆ ప్రాంతం బద్వెల్ అనే ప్రాంతం, వినే ఉంటారేమో. చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆ రీతి, ఇది ఎప్పటికీ చెరిగిపోదు. హల్లెలూయా, చెరిగిపోదు. అంటే దేవుని ఉద్దేశము ఏమై ఉన్నది అనేది ఆయన బయలుపరుస్తున్నటువంటి రీతిని ఆలోచన చేస్తే అనిపిస్తుంది, ఏ పాటి వాడినో ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇర్మియాను ఆత్మవశుడై తీసుకుని పోయి ఆయా స్థలాల్లోనికి తీసుకుని పోయినట్లుగా అల్పుడనైన నన్ను ఆ స్థలాలలోనికి తీసుకుని వెళ్ళి చూపిస్తూ నువ్వు మాట్లాడుతున్న రీతి ఏ పాటివాడని నేను. ఈ యొక్క దర్శనం ఏదైతే ఉందో, కళ ఏదైతే ఉందో ఆయన తెలియచేశాడు అని అంటే ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మా ఆలోచన ఒకటే, ఈ స్థలము నుంచి ఈ పరిచర్యను దేవుడు విస్తరింప చేయాలి అనే ప్రణాళికను కలిగి ఉన్నాడు అనేది అర్థమైంది. ఈ స్థలము నుంచి ఈ పరిచర్యను దేవుడు విస్తరింప చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే నేను ఇక్కడి నుంచి మూవ్ అవ్వాలా అన్న ప్రశ్న వస్తే అవసరం లేదు. నేను తర్ఫీదు చేసి పంపిన దేవుడు ఉద్దేశించిన ఆ ప్రాంతంలో దేవుడు పని జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే మరికొన్ని మాసాలలో సుమారుగా 7 నుంచి 8 మంది మన ఈవినింగ్ బైబిల్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్స్ అవ్వబోతున్నారు. మీకు ఒక సవాలు, రాబో సంవత్సరాలలో ఈ దీనునైన నాకు ప్రభు ఇస్తున్నటువంటి ఆలోచన, దర్శనాలను షేర్ చేసుకునే ఆ స్థలాలలో ఉండి దేవుని పరిచర్య చేయాలి అని ప్రభు పేరట సవాలు విసురుతున్నాను. కారణం ఆ ప్రాంతం మన కొరకు వెయిట్ చేస్తుంది. అంటే అక్కడ ఎవరు లేరా సేవకులు అంటే అవన్నీ నాకు అనవసరం. ప్రభు చెప్పాడు, అక్కడ మన పని ఉన్నది, మనం చేయాల్సిన పని ఉంది,
మన బాధ్యత అక్కడ ఉన్నది. మనకు కొంత మిషన్ అక్కడ దేవుడు అప్పగించి ఉంచాడు. అది మనము చేయవలసి ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. తను చూచాడు, విన్నాడు. నువ్వు చూచింది విన్నదంతా కూడా రాయి అని చెప్తున్నాడు. అదే ప్రకటన గ్రంథం. ఈరోజు నా జీవితాలతో ప్రభు చెప్పే మాటను మర్చిపోవద్దు. హృదయంలో ముద్రించుకో. నీ హృదయం అనే పలక మీద ముద్రించుకో. ప్రభు రాబో దినాల్లో నిన్ను, నీ సాక్ష్యాన్ని, ఆయన నిన్ను దర్శించిన విధానాన్ని అనేకులు ఎదుట నిలబెట్టుకుని వాడుకొనుగాక.